నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్ తీసుకొస్తున్నాను. అయితే మనందరం ఒక చెత్త నంబర్స్ వాడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ మనుషులం కూడా అలాగే తయారైపోతున్నాం. ఎందుకంటే కొన్ని నంబర్స్లో నేను చాలామంది చూస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే చెప్పిన టాపికే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంత వివరంగా, ఇంత క్లారిటీగా, ఇంత స్లోగా చెప్తున్నా కొంతమందికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, బాగా మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, స్పీడ్గా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉన్న వాళ్ళు స్పీడ్గా చెప్పొచ్చు కదా, మాకు స్పీడ్గా అర్థమవుతుంది కదా, మీరెందుకు స్లోగా చెప్తున్నారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణలు. ఎందుకంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంత స్లోగా చెప్పినా కూడా అర్థం కావట్లేదంటే వాళ్ళు ఏ రకమైన నెగిటివ్ ఫీలింగ్స్లో ఉన్నారు, ఏ రకమైన సోల్ ఎఫెక్ట్తో ఉన్నారు, ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని మనము ఒక హైవేలో నడిపించి వాళ్ళు స్పీడ్గా దూసుకుపోయేలాగా చేయాలన్నదే నా ఉద్దేశం. నాలాగే హ్యాపీగా, సంతోషంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉంటారు, అసలు ఈ నంబర్స్ ఏంటి, అసలు ఎందుకు అనేది ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా ఒక మంచి నంబర్, ఒక చెడ్డ నంబర్ ఎలా ఉంటుంది, ఈ మంచి నంబరే ఈ చెడు నంబర్గా మారిపోతుంది. ఈ చెడు నంబర్స్ రెండిటి గురించే మనం తెలియజేసుకున్నాం. ఆల్రెడీ నంబర్స్ గురించి ముందు డిస్కస్ చేసాం. మనము ఈ డిస్కషన్లో హ్యాపీగా, సంతోషంగా గడపాలి అంటే మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నామన్నది క్లియర్గా తెలుసుకోండి. క్లియర్గా తెలుసుకుంటే 100% సక్సెస్ మీదే. మీకు ఎటువంటి కర్మలు ఉన్నా, కొంతమందికి ఈ కర్మలతో ఈ నంబర్సు ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి వచ్చేస్తాయి. మీరు ఏం చేస్తుంటారంటే ఇవంతా బోగసు, ఇదంతా నమ్మొద్దు, ఇదంతా చేసుకోవద్దు అనేది చాలా ఉంటుంది. అది మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక వేలో ఉండి డబ్బులు మొత్తం లాస్ అవుతూ ఇబ్బందులు పడుతూ ముందుకు పోతున్నారు. కానీ లాస్ అనేది జరుగుతూనే ఉంది. కానీ ఈ లాస్ జరుగుతున్న టైంలో మీరు ఎంతవరకు ఈ నంబర్స్తో ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవుతున్నారు ఇది తెలుసుకోండి. ఈ నంబర్ వల్ల, నేను చెప్పబోయే నంబర్ వల్ల మీకు నష్టాలు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకునబోయే ముందు ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మాట్ ప్రకారం అన్ని క్లియర్ చేసుకుందాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. గాన్గాపూర్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అయితే మనము కాంటెస్ట్ ఒకటి రన్ చేస్తున్నాం. ఈ కాంటెస్ట్లో 1, 2 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మంది మెసేజెస్ చేసిన తర్వాత వాళ్ళ అందులో డ్రా తీసి మీ పేరు, మొబైల్ నంబరు, మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు పెడితే వాళ్ళ పేర్లతో సహా మీకు ఒక వీడియోలోనే నేను ఒక డ్రా తీసి 500 మెసేజ్ ఏ వీడియోకైనా వచ్చిన తర్వాతనే నేను ఇది చేసేది. మీరు కూడా చూసుకొని, ఒకవేళ నాకు ఏమన్నా ముందు వీడియోలో ఏమైనా మర్చిపోతే కనుక ఒకసారి నా నంబర్కి 500 మెసేజెస్ అయినాయి అని చెప్పి కూడా మీరు ఒకసారి మెసేజెస్ చేయొచ్చు. అది స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టవచ్చు. అయితే తర్వాత 3rd, 4th విన్నర్కి 546 మొబైల్ నంబర్కి ఛార్జ్ తీసుకుంటాను. మీ ఇద్దరికి కూడా ఫ్రీ కన్సల్టేషన్ చెప్పి 546 రూపాయలకు మాత్రమే మీకు సిమ్ము ఏదైతే ఉందో మీకు ఒక కోడ్ ఉంటుంది, దానికి ఎంతైనా సరే నేను మీకు సరిపడే నంబర్ మీకు పంపిస్తాను. అలాగే 946 మొబైల్ నంబర్ 56 విన్నర్కి ఉంటుంది. మీకు కూడా కన్సల్టేషన్ ఫ్రీగా చెప్పి నేను మీకు మీ యొక్క కోడ్ని, ఆ సిమ్ కోడ్ని మీకు పంపించేస్తాను, అది ఎంతైనా సరే. నెక్స్ట్ 1546 మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది 7-8 విన్నర్కి. ఈ 7-8 విన్నర్కి 1546 తీసుకున్నది ఎంతైనా సరే నేను మీకు ఇచ్చేస్తాను. తర్వాత 1946 9-10 విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ చెప్పి వీళ్ళిద్దరికి కూడా
ఇలాగే చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళండి. అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మంచి మొబైల్ నంబరు, మీ మంచి మొబైల్ నంబరే మన యొక్క టార్గెట్ని కానీ మన యొక్క సక్సెస్ని కానీ నిర్ణయిస్తుంది. ఎందుకు అంటే మన లైఫ్కి ప్రతి ఒక్కరూ చాలామంది ఎంతోమంది కమ్యూనికేషన్ కావాలి. ఈ కమ్యూనికేషనే లేకపోతే గనక మనము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాము. ఈ కమ్యూనికేషన్ మనం ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా, ఎంత చిన్న బిజినెస్ చేస్తున్నా, ఏదున్నా సరే కమ్యూనికేషన్ చాలా అవసరం అన్నది మనందరికీ తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటే కనుక తెలియజెప్పండి. వాళ్ళ నంబర్ కనీసం మారిస్తే వాళ్ళ లైఫ్ కనీసం 50% చేంజ్ అవుతుంది, చూసుకోండి. అలాగే ఆరా శక్తి పవర్, ఒక దైవశక్తి, ఒక డివైన్ పవర్, ఒక విశ్వశక్తి అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా కావాలి. ఈ విశ్వశక్తి డైలీ మనకు జనరేట్ అవుతుంది. కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ స్ట్రెస్కి ఈ విశ్వశక్తిని మనం కోల్పోయి ప్రాబ్లంలో పడిపోయి ఏ పని చేసుకోకుండా మనకి ఇబ్బందులు చేస్తుంది. మనకు మంచి మొబైల్ నంబర్ ఉన్నా, ఏది ఉన్నా సరే విశ్వశక్తిని కోల్పోయే అంత నెగిటివ్ స్ట్రెస్ మీ ఇంట్లో ఉంటుంది. దీన్నే ఆరా పవర్ అని కూడా అంటాం. ఈ ఆరా పవర్ మీకు లేకపోయినా సరే ప్రాబ్లంలో మనం పడిపోతాం. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే నేమ్ అండి, నేమ్తోని మనకు రాజకీయ నాయకులు కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఎవరైనా సరే మంచి పేరు ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ పేరు ఎప్పుడో ఒకసారి మనకు బయటకు వచ్చి హ్యాపీగా నీ లైఫ్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ మన బిజినెస్ నేమ్ కరెక్ట్గా లేకపోతే కనుక మనకు ప్రాబ్లమ్స్ అన్నిటి స్టార్ట్ అవుతాయి. ఆ బిజినెస్లో ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నాం మన బోర్డులలో, మనం ఆ బిజినెస్ని ఎలాంటి ప్రమోట్ చేస్తున్నాం, మంచి బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నామా, చెడు బిజినెస్ ప్రమోట్ చేస్తున్నామా, లేకపోతే మనం ఏ డేట్లో బిజినెస్ని స్టార్ట్ చేసాము, ఏ డేట్లో దాని రిబ్బన్ కట్ చేసాము, అది చూసుకోండి. ఒకవేళ మీ డేట్ గనక కరెక్ట్గా లేకపోతే గనక ఆ డేట్ని మళ్ళీ రీఓపెన్ చేద్దాం. డేట్ అంటున్నా, తిది కాదు, తేదీ గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. నెక్స్ట్ మన యొక్క మ్యారేజ్ డేటు, ఏ మ్యారేజ్ డేటు మనం ఏ డేట్లో చేసుకున్నాం, ఏ తిథిలో కాదు, ఏ తేదీలో చేసుకున్నాం అన్నది చాలా ముఖ్యం. ఎందుకు అంటే మనము ప్రతి క్షణం మనము తేదీ గురించి మాత్రమే మాట్లాడతాం, తిథి గురించి మాట్లాడడం. నువ్వు తిథి గురించి మాట్లాడు, నీకు తిథి ఫలితమే వస్తుంది. తేదీ గురించి మాట్లాడు, తేదీ ఫలితమే వస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే వెహికల్ నంబర్లో నిన్న నేను చూశాను, కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వెహికల్కి. ఆ వెహికల్ నంబరు ఏ కలర్ వాడుతున్నాం, ఏ కలర్ మనకు పడుతుంది, ఏ కలర్ అయితే మనము హాయిగా మన గమ్యాన్ని చేరుకుంటాం, ఏ కలర్ అయితే మన యొక్క వెహికల్ నంబర్కి, ఆ కలర్కి, ఆ నంబర్కి కరెక్ట్ సెట్ అవుతుందా, లేకపోతే నా డేట్ ఆఫ్ బర్త్కు సెట్ అయిందా, లేకపోతే నా పేరుకు సెట్ అయిందా, దేనికి సెట్ అయింది మన వెహికల్ నంబరు. ఈ వెహికల్ నంబరు 3478 ఉంటే నాకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, నేను వెళ్ళినప్పుడు నాకు బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని నేను కరెక్ట్గా చేసుకోగలుగుతున్నానా, నేను వెళ్ళినప్పుడు పంచర్లు కానీ యాక్సిడెంట్స్ కానీ ఏమన్నా జరుగుతుంటే నాకు ఎందుకు జరుగుతున్నాయి, నాలో ఉన్న నెగటివ్ శక్తి ఏంటి, నాలో లేకపోని ఆరా పవర్స్ ఏంటి, ఇవన్నీ మనకు చాలా చాలా అవసరం. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే హౌస్ నంబర్ కూడా నేను ఎట్లా కన్సల్టేషన్ మీరు తీసుకున్నప్పుడు దానికి ఫ్రీ కన్సల్టేషన్లో దాన్ని కరెక్షన్ చేసిస్తాను. ఒక బోర్డు తయారు చేయించుకొని దానికి ఎలా చేయించుకోవాలో నేను తెలియజేస్తాను, చూసుకోండి. అలాగే మనకు సిగ్నేచర్ కూడా మనకు పెద్ద మీరు ఎన్నో కోట్ల సంతకాలు పెడుతున్నా, లేదంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే మీ త్రూ చెక్స్ కొన్ని ఇదే వెళ్తూ ఉంటాయి. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మంచి పవర్ అయిన సిగ్నేచర్స్ మీరు పెట్టి మనము సక్సెస్ బాటలోకి ముందుకెళ్ళండి. చెక్స్ మాత్రం బౌన్స్ అవ్వకుండా చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్లో 0 కానీ 7 కానీ 8 కానీ ఉంటే మన అకౌంట్ నంబర్స్లో ఎక్కువ శాతం డబ్బు వేస్ట్ అవుతుంది. ఈ వేస్ట్ అయ్యే డబ్బు అంటే పనికిరాని వస్తువులు కొనడం,
పనికిరాని వ్యక్తులకు మనం ఇవ్వడం, పనికిరాని వ్యక్తులు మీతో వచ్చి మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు చెప్పి మీ యొక్క డబ్బును తీసుకుపోయి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతుంది. ఇది చూసుకొని ఒకవేళ లక్కీ నంబర్ ఇస్తే గనక, లక్కీ నంబర్ మీ దగ్గర ఉంటే గనక, లక్కీ అకౌంట్ నంబర్ కానీ లక్కీ మొబైల్ నంబర్ అకౌంట్ రెండు లింక్ అయి ఉంటే గనక మీ యొక్క డబ్బును మీరు సంపాదించక తప్పదు, కష్టపడక తప్పదు. ఏదైనా సరే లక్కీ అకౌంట్ నంబర్ పెట్టుకున్నా, ఆరా పవర్స్ ఉన్నా, ఏదున్నా మనము పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఎవరికైనా తెలుసు. కానీ మనము డౌన్ఫాల్ కాకుండా మన మొబైల్ నంబర్స్, మన ఆరా పవర్స్, మన మ్యారేజ్ డేట్స్, మన లక్కీ అకౌంట్ నంబర్స్, మన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తాయి. ఎప్పుడైతే మనము హ్యాపీగా ఇవన్నీ ఉన్నా సరే మనము బిజినెస్ మీద దృష్టి పెట్టుకోవాలి. బిజినెస్ మీద చేసుకుంటే 100% మంచిది. లేదు సార్ నాకు ఇవన్నీ ఏమొద్దు, నేను బిజినెసే చేసుకుంటా, సచ్చినట్టు కష్టపడతా ఉంటా అంటే మనము ఏం చేస్తాయంటే ఈ నంబర్స్, నేను కూడా చాలా 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 రోజు 10 గంటలకు 11 గంటలకు కూడా వెళ్ళేవాడిని, ఒక్క రూపాయి కూడా డబ్బు వెళ్ళకుండా వెళ్ళిపోయేటోని. డబ్బు వచ్చిన డబ్బుని చెత్త అకౌంట్ నంబర్స్ ఉంటే ఎంతో మందికి అడ్వాన్స్ రూపంలో మా యొక్క ఏజెంట్స్కి ఇచ్చాం. దాదాపు ₹1 కోటి వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒక్కడు కూడా కనపడట్లేదు. అడ్వాన్సులు తీసుకున్నారు, ఎవరు కనపడరు. ఏదైనా కంపెనీలో మాత్రము మీరు ఏజెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే పని చేస్తేనే డబ్బు అని మీరు తెలియచేయండి. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తున్నా, ఏదైనా సరే నేనైతే నా ఎంప్లాయీస్కి అయితే మాత్రము నేను కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ముందు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఎంప్లాయీస్కి ఏంటంటే మినిమం 10 నుంచి 15 మాత్రమే నేను శాలరీస్ ఇస్తాను. ఎందుకంటే 1 నుంచి 10 వరకు నా దగ్గర డబ్బు ఉన్నా నేను 10 నుంచి 15 వరకు మాత్రమే ఇస్తా. ఎందుకు అంటే ఆ వ్యక్తి మన దగ్గర మానివేయకుండా ఉంటాడు. ఒకవేళ 1వ తారీఖు ఆయన సమస్యల్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని నువ్వు 1వ తారీఖు ఇస్తే ఆ రోజే మానుకొని వెళ్ళిపోతాడు, నీకు పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇవి నా విషయంలో జరిగినాయి. 1వ తారీఖు 2వ తారీఖులో నేను శాలరీ ఇచ్చిన టైంలో ఇలాంటి సమస్యలు చాలా మంది దగ్గర జరిగినాయి. ఒకడు పోతే ఇంకొకడు పోతే ఒకడు అని నేను అనుకున్నాను, కానీ అది కాదు. ఎప్పుడైతే 10 నుంచి 15 వరకు నువ్వు శాలరీ ఇస్తావో ఆ 10 రోజులు, నెక్స్ట్ 10 రోజుల కోసం అతను ఉంటాడు. ఇది చూసుకోండి. ఖచ్చితంగా మీరు చేసే బిజినెస్లో ఇలాంటివి కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, చాలా ఉన్నాయి. అందుకనే మనము సక్సెస్ఫుల్ బిజినెస్గా మనం ఎదుగుతాం. చూసుకొని ముందుకెళ్దాం. మనల్ని చెత్తలో కడిపేసే నంబర్స్ 2 ఉన్నాయండి. ఇది 4, 7. ఈ 4, 7 గురించి ఇంకా లోతుగా చెప్తున్నాను. నేను ఇంతకుముందు కూడా కొన్ని చెప్పాను మీకు విషయాలు. ఈ రోజుల్లో ఈ 4, 7 మంచి ఎంత చేస్తాయో చెడు కూడా అంతే చేస్తాయి. ఈ చెడు గురించి మాత్రం మాట్లాడుకుందాం ఈరోజు. మంచి గురించి ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా చెప్పుకుందాం. ఈరోజు మంచి గురించి చెడు గురించి ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్ డేట్లో వచ్చినప్పుడు ఓన్లీ డేట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫోన్ నంబర్ సెండింగ్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను, నేను చూసుకోండి. అలాగే మీ మ్యారేజ్ డేట్లో డైరెక్ట్ 4 వచ్చినప్పుడు, డైరెక్ట్ 7 వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నాను, ఇవి చూసుకోండి. ఇక్కడ మొబైల్ నంబరు అండ్ డేట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మ్యారేజ్ డేట్ గురించి కూడా మాట్లాడదాం. దీని గురించి ఇక్కడ మొబైల్ నంబరు, డేటు, దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ మొబైల్ నంబర్లో ఒకవేళ 4 ఎండింగ్ ఉంటే నీకు ఎప్పుడు కూడా ఏదో రకమైన సమస్యని తీసుకువస్తుంది. నీది కాని సమస్యని నీ ముందుకు తీసుకొస్తుంది. ఒకవేళ నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నావు, ఈ మంచి స్థానంలో అంటే ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంతో ఉన్నావు ఉంటే సమస్య ప్రతిదీ నీ దగ్గరికి పరిష్కరించమని వస్తుంది. ఆ పరిష్కరించే దశలో నీవు చేసే పనులు, నీ ఫ్యామిలీకి చేసుకునే పనులు, అవి నువ్వు పక్కన పెట్టేసి వీటి కోసం నువ్వు తిరగాల్సి వస్తుంది. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే ఎన్నో పంచాయతీలు, పనికిరాని పంచాయతీలు నీ చేతికి వస్తాయి. నువ్వు చేసుకునే పనిని నువ్వు చేసుకోకుండా మీ ఇంట్లో గొడవలు, అలజడులు సృష్టించే యొక్క క్రమం అనేది వస్తుంది. నువ్వు చేసేది ఏంటంటే వాళ్ళు నిన్ను అడిగేది సహాయం అడుగుతారు.
అరే వెళ్ళొద్దాం పదా అని నువ్వు మానవతా దృక్పథంతో నువ్వు వెళ్ళిపోతే అక్కడ నీకు సమస్యలు ఎదురైందే కాకుండా మీ ఇంటి సమస్యలు కూడా నీకు ఎదురయ్యి నువ్వు పని చేసుకునే పనిలో నీకు ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. ఇది మొబైల్ నంబర్ ఎండింగ్ ఉంటే. అలాగే డేట్ ఉన్న రోజు మన ఎవరికైనా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే ఎట్లయినా సరే మీరు వెళ్ళే వెహికల్ కావచ్చు, ఎక్కడికైనా గుడి సెమినార్స్ కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన బెంగళూరు లాంటి ఒక స్టేడియం ఇది కావచ్చు, మనకు పుష్ప 2లో జరిగినట్టు పుష్ప 2 రిలీజ్ టైంలో చాలా మంది వెళ్ళి అక్కడ గుమిగూడి తొక్కిసలాట జరిగిన అట్లాంటి క్రమాలు కావచ్చు. ఈ 4 డేట్ ఉన్న రోజు మీరు రోడ్ల మీద వెళ్ళినా సరే ఎట్లా వెళ్ళినా సరే జాగ్రత్తలు వహించండి. లేకపోతే అప్పుల పాలు మీరు అయింటారు, చాలా మంది అప్పులు తెచ్చుకుంటారు, లోన్స్ తెచ్చుకుంటారు. అట్లాంటి టైంలో మీరు ఒకవేళ ఇవ్వలేని సమక్షంలో ఉంటే చాలా మంది, అంటే మీకు ఒక ఉదాహరణకు ఒక 3-4 ఉన్నారు, ఒక 2-3 ఖచ్చితంగా మీకు ఫోన్లు చేసి బాగా ఇబ్బంది పెడతారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ 4 అనేది ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, మిమ్మల్ని బాగా యాంగ్జైటీగా తయారు చేస్తుంది, విజన్స్ తయారు చేస్తుంది. వాడు ఇంకొకటి ఏంటంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతి ఒక్క మెదడుకు కూడా ఇలాంటి ఫోర్స్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన సమక్షంలో మిమ్మల్ని అడిగేస్తారు, చాలా ఇబ్బందులు పాలు చేస్తారు. చూసుకోండి. మ్యారేజ్ డేట్, ఒకవేళ మ్యారేజ్ డేట్ ఉంటే కనుక 4 సేమ్ మీకు మొబైల్ నంబర్ ఎండింగ్ ఎలా ఉందో మీకు పంచాయతీలు ఎక్కువ వస్తాయి. ఆ పంచాయతీల్లో మీ యొక్క సమస్యల్ని, మీ ఇంటి సమస్యల్ని మీరు ఇబ్బందులు పడే ఛాన్స్ చాలా ఉంది. దయచేసి జాగ్రత్త. అలాగే 7 నంబర్కి వస్తే 7 నంబర్ మొబైల్ నంబర్లో ఎండింగ్ వచ్చింది అనుకోండి, నేను ఈ విషయాలు కొన్ని చెప్పాను మీకు, ఇది లోతుగా చెప్తున్నాను మీకు. 7 నంబర్ ఎండింగ్ వస్తే మీకు అన్ని కూడా కటింగ్స్ అండి. ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతారు. ఫ్యామిలీ నుంచి ఒకవేళ టోటల్ వచ్చినా సరే అలాంటి సమస్య ఉంటుంది. ఎందుకంటే టోటల్ 7 52 ఎవరికి పనిచేస్తుంది? టోటల్ 7 అనేది గురువులకు పనిచేస్తుంది. గురువులు ఒక మోక్ష ద్వారకులు చేసేవాళ్ళు, ఒక వాస్తు వాళ్ళకి పనిచేస్తుంది. అలాంటిదే కానీ అందరికీ పని చెయ్యదు. అందరికీ అది కూడా మీ లక్కీ నంబర్ అయి ఉండాలి, అప్పుడే పనిచేస్తుంది. సరే, టోటల్ గురించి పక్కన పెడితే 7 ఎండింగ్ నంబర్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీ యొక్క ఫ్యామిలీకి మీరు దూరం అయిపోతారు. మీరు ఇక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే మీకు హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. నేను ఒక వ్యక్తికి చూశాను, నేను వాళ్ళ మ్యారేజ్ డేట్ 27 కానీ 9 కదా సార్ అంటాడు. 9 ఓకే, కానీ 2 యొక్క పవర్ ప్రేమ ఉంటుంది, 7 యొక్క పవర్ నెగటివ్ పవర్ ఏదైతే ఉందో సన్యాసత్వంలోకి తీసుకెళ్తుంది, సంసార జీవితానికి దూరం చేస్తుంది, డబ్బుకు దూరం చేస్తుంది, డబ్బు సమస్యను సృష్టిస్తుంది. 2 వల్ల డబ్బు సంపాదిస్తాడు. 27లో ఉన్న వ్యక్తి మ్యారేజ్ డేట్ ఏదైతే ఉంటుందో 2 వల్ల డబ్బు సంపాదిస్తాడు, 7 వల్ల రోగాలకు పెడతాడు. 7 వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రాబ్లమ్స్ అవి అంటే చావు తప్పి కన్ను లొట్టబోతుంది అంటారు చూడండి, ఆ విపరీతమైన హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. విపరీతంగా ఆ 7లో ఉంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, 7 వలన డైరెక్ట్ 7 వచ్చినప్పుడు మనకు 7 కనపడినప్పుడు మొబైల్ నెంబర్ ఎండింగ్ ఉన్నా సరే, సెకండ్ ప్లేస్లో ఉన్నా సరే ఈ ప్రాబ్లం చేస్తుంది. ఖచ్చితంగా చూసుకోండి. గ్యారంటీగా జరిగే ఈ 7 నంబర్ వలన మనం ఇబ్బందులు పడద్దు. ఎక్కువ 7లు ఉన్నాయి. ఒక ఆయనకి రీసెంట్గా ఒక మినిస్టర్ కావాల్సిన వ్యక్తి 7 నంబర్స్ ఎక్కువ ఉండి ఆయన ఫిబ్రవరి 14th రోజు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ డివోర్స్ అయిపోయినాయి. అంటే 7 నంబర్ ఎక్కువ ఉండడం వలన ఒక భక్తి భావం ఏర్పడింది. ఇక్కడ మనుషులతో కటింగ్ అయిపోయింది. ఒంటరిగా వ్యక్తి జీవించడం మొదలవుతుంది. ఇది చాలా ప్రాబ్లము. డబ్బు పరంగా వస్తుంటుంది, కానీ ఇక్కడ సంసార జీవితానికి కానీ దీనికి కానీ దూరం అయిపోయి ఆ వ్యక్తి సమస్యలతో వలయంతో ఉంటాడు. ఒకవేళ 7 నంబర్ మొబైల్ నంబర్లు ఎక్కువ యాక్టివేట్ అయినాయి, మన మ్యారేజ్ డేట్లో ఎక్కువ యాక్టివేట్ అయింది, కానీ ఈ వ్యక్తులు దగ్గర ఉంటే మేము రోగాల పాలు కాలేదు, ఇబ్బందుల పాలు కాలేదు, డబ్బు రాలేదు, డబ్బు పోలేదు, ఏది పోలేదు. చివరికి ఇద్దరిని దూరం చేసే ఏంటుంటుంది? ఒక యాక్సిడెంట్ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ కావచ్చు. మీరందరూ కూడా మిమ్మల్ని భయపెట్టట్లేదు, మీ సమస్యని మీరే
సాల్వ్ చేసుకునే పద్ధతి ఇది. నేను చెప్పేదాన్ని బట్టి ముందుకెళ్ళండి. 7 నంబర్స్ మీ మొబైల్ నంబర్లో ఎక్కువ ఉండేలా చూసుకోకండి. ఒకవేళ 7 నంబరు డబలే కనుక ఉంటే ఆ వ్యక్తి ఒక మంచి ఏదైతే డాక్టర్ కావచ్చు, ఒక వాస్తు నిపుణుడు కావచ్చు, ఒక ఆస్ట్రాలజీ వైజ్ చెప్పుకోనిక, లేకపోతే ఒక న్యూమరాలజిస్ట్ కావచ్చు, ఎలాగైనా చెప్పే పద్ధతి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళండి. ఈ 4, 7 వలన ఒక మ్యారేజ్ డేట్లో వచ్చినా సరే, ఒక మొబైల్ నంబర్లో వచ్చినా సరే, ఒక 7th డేట్ రోజు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా మీరు రోడ్ల మీద వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పంచాయతీలకు వెళ్ళినప్పుడు కానీ ఈ 2 వచ్చినప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ.